హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇచ్చసకి పార్ట్ 107. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెంటనే ఇషిక చేయి పట్టిన పరమానందం బాగా కోపంగా బయటికైతే వెళ్ళిపోయాడు. కానీ తన బొంద తానే తవ్వుకుంటున్నట్లుగా అర్థం కాలేదు పూర్ పరమానందంకి. ఈషిక, ఇక మనల్ని ఎవరూ వేరు చేయలేరు. వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు బయటికి వెళ్ళగానే పరమానందం. ఇక ఒకే ఒక చెంపదెబ్బ గట్టిగా కొట్టింది. ఏంట్రా నన్ను పెళ్లి చేసుకునేది నువ్వు? ఒక్కసారి నీ ఫేస్ ని అద్దంలా చూసుకో. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు బ్రెయిన్ ఉందా? వాడు నీకు ఫాదర్ ఏంటి? ఎద్దులా పెరిగిన నువ్వు వాడికి సన్ ఏంటి? ముందు వెళ్ళి ఏ పేపర్ల పైన సిగ్నేచర్ చేశావో అది చూసుకో. ఆ తర్వాత నాతో పెళ్లి గురించి ఆలోచించొచ్చు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అదేంటి ఈషిక ఇలా మాట్లాడుతుంది? నేనేం తప్పు చేశాను అని కొద్దిసేపు తర్వాత ఆలోచిస్తే అతను నిజంగా తన ఫాదర్ కాదు. ఆయన నన్ను దత్తకు తీసుకున్నానని చెప్తున్నాడు తప్ప అలా తీసుకున్నట్లు ఒక సర్టిఫికెట్ కూడా లేదు కదా. అలాంటప్పుడు అతని ఆస్తికి నేనెలా వారసుని అవుతాను మరి? అతని ఆస్తి నాది కానప్పుడు నేనెందుకు సిగ్నేచర్లు చేశాను? అసలు అవి ఏం పేపర్లు అని ఆలోచిస్తున్న కొద్దీ ఎక్కడో తేడా కొట్టిన పరమానందం లోపలికి తన క్యాబిన్ కేసి పరిగెత్తాడు. అప్పటికే దండుపాలెం బ్యాచ్ జంపు. నెక్స్ట్ డే పరమానందంకి లాయర్ నోటీసు వచ్చింది. దాంతో లబోదిబోం అన్నాడు. వైభవ్, మనం డివోర్స్ తీసుకుందాం అంది అంజలి చాలా నార్మల్ గా. రాగానే మొదలు పెట్టకు, నాకు చాలా చికాకుగా ఉంది అన్నాడు వైభవ్. అప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు అతను. అంతకంటే చికాకుగా నాకు ఉంది, ఎవరికి చెప్పను అంటూ ఒక్కసారిగా అరిచింది అంజలి. వెంటనే ఆమెను చూసి దగ్గరికి వచ్చి, నువ్వు చిరాకుగా ఉన్నావు చూడు, దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. ప్రతిసారి మా గురించి నెగిటివ్ గా అనుకుంటూ నీ కెరియర్ కోసం ఆలోచిస్తున్నావు తప్ప ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు అతనితో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి, ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి, ఎప్పటికీ ఈ కెరీర్ ఉండదు బట్ ఫ్యామిలీ ఎప్పటికీ ఉంటుంది అన్న ఆలోచన రాకుండా మేము చెప్పేవన్నీ తప్పుగా అనుకుంటూ నిన్ను మేమేదో టార్చర్ చేస్తున్నట్టుగా నీ కెరీర్ వదిలేయమని పట్టుబట్టినట్లుగా ఫీల్ అవుతున్నావు. అందుకే ఈ చికాకు. అయినా నీకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చాను, కావలసినంత నమ్మాను. మొదటి నుంచి ఒకే మాట చెప్పాను, సొసైటీలో మాకంటూ ఒక స్టేటస్ ఉంది, అది దెబ్బ తినకూడదు అని. కానీ నువ్వు పనికి మాలిన యాక్ట్స్ చేస్తున్నావు. ఇలాగే నిన్ను వదిలేస్తే నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్, మూవీస్, వెబ్ సిరీస్ అంటావు. ప్రతిసారి నీతో అరిచే ఓపిక లేకే స్టాప్ చేయి అన్నాను. అంతే తప్ప నిన్ను కట్టడి చేసి నేను గెలవాలని కాదు. ప్రతిదీ నెగిటివ్ గా అనుకోవడం నీకు మొదటి నుంచి అలవాటులా ఉంది. అందుకే ఈ రోజు నేను కూడా నీకు నెగిటివ్ గానే కనిపిస్తున్నాను. సరే, నీ ఇష్టం. నీకు కావాల్సింది డైవర్సే కదా. ఓకే ఫైన్. రేపే నేను లాయర్ తో మాట్లాడతాను. ఆర్ యూ హ్యాపీ అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళాడు వైభవ్, ఆమెని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా. బట్ ఈసారి అంజలి ఊరుకునేలా లేదు. తన చేతికి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. షాంపూ కంపెనీ నుంచి షూట్ లండన్ అంటున్నారు. ఫిలిం సిటీకే పర్మిషన్లు తీసుకున్న తను ఇప్పుడు లండన్ అంటే పర్మిషన్లు ఇస్తారా? నో వే. అందుకే డివోర్స్ అడిగితే కాస్త వెనక్కైనా తగ్గుతారు అనుకుంది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇక ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది. తనకి కెరీర్ కావాలి, వైభవ్ కావాలి. ఏది వదులుకోవాలో తెలియట్లేదు. సుశాంత్, ఏంటి ఇష్యూ? మేనేజర్ త్వరగా రమ్మన్నాడు. నన్ను మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. వాట్ హ్యాపెండ్ నానా అని అడిగాడు శ్రీధర్ తన క్యాబిన్ కి వస్తుంది. అదే అర్థం కావట్లేదు డాడ్. నేను మన కంపెనీలో లేడీ ఎంప్లాయీస్ కి రాంగ్ మెయిల్ పెట్టినట్టుగా చెప్తున్నారు అని సుశాంత్ అనగానే, వాట్ నాన్ సెన్స్, నువ్వా? ఏమని అని అడిగాడు. అది చాలా వరస్ట్ గా ఉంది డాడ్. దానికి కారణం నన్ను అంటున్నారు. బట్ నేను అలాంటి పని ఎందుకు చేస్తాను డాడ్ అని కాస్త కోపంగానే అడిగాడు సుశాంత్. రాంగ్ మెసేజ్ అంటే అని శ్రీధర్ అనగానే,
అప్పుడే మేనేజర్ వచ్చి, సార్ ఈ మెయిల్ చూడండి అని తన ఫోన్లో చూపించాడు. ఆ మెయిల్ చదివితే చాలా చండాలంగా ఉంది. ఒక మగవాడు ఆడదానితో అనకూడని మాటలు అందులో ఉన్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే, నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నా. నీ ఫిగర్ చాలా బాగుంది. ప్లీజ్ ఒక నైట్ కి ఎంత తీసుకుంటావో చెప్పు. నువ్వు అడిగిన దానికి డబుల్ అమౌంట్ ఇస్తాను. ఈ విషయం మన మధ్యే ఉంటుంది అన్నట్లుగా మీనింగ్ వచ్చేలా ఉంది దాని సారాంశం. వాట్ ఈస్ దిస్ సుశాంత్? ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా. ఒక పక్క నీకు పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాం అని కోపంగా శ్రీధర్ అనగానే, డాడ్ ప్లీజ్ మీరు కూడా అలా మాట్లాడకండి. నేను ఎవరికి ఎలాంటి మెయిల్స్ పంపించలేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. ప్లీజ్ డాడ్, మీరే నన్ను నమ్మకపోతే ఇక బయటి వాళ్ళు ఎవరు నమ్ముతారు అని అడిగాడు సుశాంత్. శ్రీధర్కి చాలా బాధ అనిపించింది. కరెక్టే నానా, నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలుసు. కానీ కళ్ళకు కనిపించేదే నమ్ముతారు కదా ఎవరైనా. ఇప్పుడు నువ్వు మంచివాడివి అంటే నీకు తండ్రిగా నిన్ను వెనకేసుకొని మాట్లాడుతున్నాను అనుకుంటారు తప్ప నువ్వు తప్పు చెయ్యలేదు అని ఎవరు అనరు అని శ్రీధర్ అంటూ ఉండగా అప్పుడే వచ్చిన యోగి, బావా ఈ విషయం చిన్నది కాదు. 15 మంది ఎంప్లాయీస్ వచ్చారు సుశాంత్ పైన కంప్లైంట్ తో అనగానే, వాట్ 15 మందా? డాడ్ ఏం జరుగుతుంది అసలు? నేను ఎవరికి ఏ మెసేజ్ పెట్టలేదు. ఒకవేళ పెట్టినా ఒకేసారికి అంతమందికి పెడతానా? మీరే ఆలోచించండి. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు దీనంగా సుశాంత్. అవును బావా, ఆ వచ్చిన వారిలో 23 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చారు. ఇప్పుడు దీని గురించి సరైన వివరణ ఇచ్చుకోవాలి మనం. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్, మీడియా అని కూడా అంటున్నారు. కానీ అది జరిగితే మన కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. బిజినెస్ లో లాస్ అయితే తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఒకసారి పరువు పోతే అది ఎప్పటికీ వెనక్కి రాదు. పైగా సుశాంత్ క్యారెక్టర్ పైన బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. నేనైతే వాళ్ళకి నచ్చజెప్పి ఇక్కడికి వచ్చాను. మీరు పదండి, విషయం ఏంటో మనం తెలుసుకుందాం. మీరు మాత్రం చాలా కూల్ గా డీల్ చేయాలి ఈ మ్యాటర్ ని. అస్సలు తొందరపడొద్దు. వాళ్ళతో చాలా సున్నితంగా మాట్లాడాలి అని యోగి అనగానే, ఓకే బావా అని శ్రీధర్, సుశాంత్ నీ పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొని రా అంటూ ముందుకు కదులుతూ ఉండగా, బట్ డాడ్ అని ఆగిపోయాడు సుశాంత్. ఏమైందిరా అని వెనక్కి తిరిగాడు శ్రీధర్. "హ్మ్, నా ల్యాప్టాప్ ని నేను తీసుకురాలేను డాడ్ అన్నాడు సుశాంత్. ఎందుకు అని ఇద్దరు ఒకేసారి అడగగానే, ఎందుకంటే ఆ మెయిల్స్ వెళ్ళింది నా ల్యాప్టాప్ నుంచే అన్నాడు సుశాంత్. షాక్ లో ఉండిపోయారు శ్రీధర్, యోగిలు. నైట్ డిన్నర్ కంప్లీట్ అవ్వగానే పాల గ్లాస్ తో రూమ్ లోకి వెళ్ళింది ఈషిక. అప్పటికే దేవాంశ్ బెడ్ పై పడుకొని రిలాక్స్ అవుతున్నాడు. పర్వాలేదు, అయ్యవారు బిజీగా లేరు అని మనసులో అనుకుంటూ పాల గ్లాస్ తీసుకెళ్లి ముందు పెట్టింది. ఆ గ్లాస్ ని చూస్తూ, పాల గ్లాస్ ఓకే, మరి తెల్ల చీర మల్లెపూలు మిస్ అయ్యాయి అన్నాడు కొంటెగా తనని చూస్తూ దేవాంశ్. ఆహా, మరి ఆకు వక్క పూలతో పక్క తక్కువ అవ్వలేదా అడిగింది ఈషిక వెటకారంగా. అది కూడా ఉంటే బోనస్. అయినా నాకంత అదృష్టం లేదులే. నీలాంటి ఒక ఆర్ట్ మూవీ హీరోయిన్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం అన్నాడు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ దేవాంశ్. ఆ మాటకి ఈషిక కోపంగా చూస్తూ, అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను ఎప్పుడు ఏడ్చేదానిలా కనిపిస్తున్నానా, లేక వెనకబడి ఉన్నానా? ఈ కాలం ఫ్యాషన్ ని నేను అందుకోలేను అనుకుంటున్నారా అని ఈషిక అనగానే, సెకండ్దే అనుకుందాం. ఏం చేస్తావు నువ్వు? కాదని రుజువు చేయడానికి బిక్నీ వేసుకున్న ముందుకు వస్తావా ఏంటి చెప్పు అన్నాడు దేవాంశ్. ఓహో, నీకు అలా కూడా అనిపిస్తుందా? అక్కడి వరకు వచ్చిందనమాట మ్యాటర్. నిజమే, నీలాంటి బిజినెస్ పేరుతో దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు. అక్కడ అందమైన బామ్మలు ఉండగా నాలాంటోళ్లతోటి నీకేం పని అని కోపంగా దూరంగా వెళ్లి కూర్చుంది ఈషిక. అఫ్ కోర్స్ ఎంజాయ్ చేయడానికి అలాంటి వాళ్ళే కావాలి. బట్ పెళ్లి చేసుకోవడానికి మాత్రం నీలాంటి హోమ్లీ గర్ల్స్ ని చేసుకోవాలి. ఎందుకంటే హోమ్లీ గర్ల్స్ కి పబ్లకి పార్టీస్ కి వెళ్ళాలని ఉండదు. రేపు పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ
ఏమండి ఎప్పుడు వస్తారు? మీకోసం ఏం వండను అంటూ కాల్ చేసి అడుగుతారు. బావుంటుంది కదా అలా? పైగా మిమ్మల్ని పెద్దగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఒక మూర మల్లె పువ్వులు కొనివ్వాలి. లేదంటే ఏ శుక్రవారము గుడికి తీసుకెళ్ళాలి. అండ్ ఏ మ్యారేజ్ డేకో, నా బర్త్‌డేకో విష్ చేసి, నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. నువ్వే నా ఇంటి దేవతవి. నువ్వే నా సర్వస్వం అనే డైలాగ్ చెప్తే సరిపోతుంది. ఇక మేము బయట ఎంత ఎంజాయ్ చేసినా పట్టించుకోరు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటారు అని దేవాంశ్ అనగానే ఈషిక అతన్ని కోపంగా చూస్తూ అలాంటి రోజులు పోయాయి మిస్టర్ మిత్తల్. ఈ మధ్య చూస్తూనే ఉన్నారు కదా మీడియాలో మా లేడీస్ హవా చాలా చేంజ్ వచ్చింది మాలో. మేము కూడా మాట్లాడితే మర్డర్సే అంటుంది ఈషిక. ఎంత చేంజ్ వచ్చినా బుద్ధి మాత్రం మారదు కదా. ఎలక తోలు తెచ్చి ఎన్ని రోజులు వెతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదయ్యా అని మా వేమన ఎప్పుడో చెప్పాడు మాకు అని దేవాంశ్ అనగానే పిచ్చ కోపం వచ్చిన ఈషిక వెంటనే అతని దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని ఇప్పుడేంటి మీకు? నాతో ఇంటిమేట్ కావాలి కదా అని అడుగుతుంది. బాబోయ్ ఈషిక నీ నోటి నుంచి అలాంటి మాటలా? పెళ్ళై సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇలాంటివి మీ నుంచి ఆశించానా? అందుకే అందుకే లేడీ ఓరియంటెడ్ మూవీ హీరోయిన్ అనేది అని మళ్ళీ తనని ఇరిటేట్ చేశాడు దేవాంశ్. వెంటనే కాలర్ వదిలేసి కోపంగా అతని పక్కనే కూర్చుంది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక అని చెప్పాను కదా, ఎందుకంత ఆత్రం? మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటుంది ఈసారి అలకగా ఈషిక. బాబోయ్ ఎంత మాట అన్నారు? నా ఆర్ట్ హీరోయిన్ ఇంత హాట్ గా కనిపించి నా హార్ట్లో నిండిపోయినా చాలా కంట్రోల్ గా ఉన్నాను అని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అయినా నాలాంటి మంచివాడిని ఎన్ని మాటలు అంటున్నారు మీరు అన్నాడు నాటకీయంగా దేవాంశ్. ఎవరు మీరు మంచోళ్ళా? అసలు కాదు అంటూ ఉండంగా దేవాంశ్ ఫోన్ మోగింది. డిస్ప్లేలో షీలా. షీలా షీలాకి జవాని అని పాట పాడుతూ మరి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ లో పెట్టాడు దేవాంశ్. హలో దేవ్ అని వినిపించింది షీలా వాయిస్ చాలా నైస్ గా. ఆ వాయిస్ వినగానే చాలా కోపం వచ్చింది ఈషికాకి. కోపంగా అలాగే చూస్తుంది. తన కోపాన్ని ఎంజాయ్ చేస్తున్న దేవాంశ్ హా బేబీ టెల్ మీ రా అన్నాడు తనని కావాలని ఇరిటేట్ చేయడానికి. అబ్బా ఎంత తీయగా మాట్లాడుతున్నాడు. పెళ్ళైన కొత్తలో ఎప్పుడైనా నాతో మాట్లాడా ఇలా అనుకుంది ఈషిక అతన్నే చూస్తూ. ఏం చెప్పాలి దేవ్? నువ్వు మీడియాలో చూసే ఉంటావు. యు నో దట్ మా ఫామ్ హౌస్ లో అంటూ ఏడుపు మొదలుపెట్టింది షీల. ఏమైంది ఫామ్ హౌస్ లో అని డౌట్ వచ్చింది ఈషికాకి. ఈ మధ్య అస్సలు అప్లో ఉండట్లేదు తను. దేవాంశ్ ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చాడో అప్పటి నుంచి అన్ని విషయాలు పక్కన పెట్టేసింది. ఏదో పరమానందం ప్రాబ్లం వల్ల ఆఫీస్కి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. కానీ ఎంతసేపు తనకి దేవాంశ్ పైనే మనసు ఉంటుంది. ఎక్కడ వదిలితే మళ్ళీ తను అతనికి దూరం అయిపోతానన్న భయంతో ఆమె. ఇక టీవీ న్యూస్ చూసే టైం ఎక్కడిది తనకి? యు నో దాట్ ఈ మధ్య నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. అందుకే కదా బిజినెస్ ట్రిప్ పై నీకు దూరంగా వచ్చాను. ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు అన్నాడు దేవాంశ్ ఆమెని ఇమిటేట్ చేస్తూ. ఓయబ్బో ఇద్దరి మధ్య ప్రేమ కారిపోతుంది అని తనని కోపంగా చూస్తుంది ఈషిక. అతను కూడా ఆమె వైపు చూసి చెప్పురా ఏదో డెడ్ బాడీ అంట కదా, ఎక్కడిది అని అడిగాడు దేవాంశ్. డెడ్ బాడీనా అంటుంది ఈషిక షాక్ అయిపోతూ. ఇష్ అని ఆమె నోటి పైన చూపుడు వేలు పెట్టి చూపించాడు. దాంతో ఈషిక సైలెంట్ గా ఉండిపోయింది. ఫోన్ స్పీకర్ లో ఉంది కదా మరి. ఇక ఏం జరిగిందో షీల పూర్తిగా చెప్పడం స్టార్ట్ చేసింది. కంప్లీట్ అవ్వగానే నేను చాలా షాక్ లో ఉన్నాను తెలుసా. అలాంటిది అస్సలు ఒకటి జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. మన పెళ్లి గురించి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి నాకు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక పెద్ద మూవీ డైరెక్టర్ ని ప్లస్ ఫోటోగ్రాఫర్ ని బుక్ చేసుకున్నాను. బట్ ఇలా జరిగింది. ఏం చేయాలి? ఆ బాడీ ఎవరిదో, వాడు అసలు అక్కడికి ఎలా వచ్చాడో తెలీదు.
కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ టార్చర్ అంతా ఇంత కాదు. రోజుకి 3-4 సార్లు పిలిచి నన్ను డాడీని మరీ టార్చర్ చేస్తున్నారు. ఇంటరాక్షన్ అని తట్టుకోలేకపోతున్నాను. దేవ్, ప్లీజ్ వచ్చి నన్ను తీసుకెళ్ళవా నీ దగ్గరికి? నేను వచ్చేస్తాను నీతో. నిన్ను వదిలి అస్సలు ఉండలేను అంటూ గారాలు పోయింది షీల. అప్పటి వరకు చాలా నార్మల్ గా ఫోన్ వైపు చూస్తూ ఆ మాటలు విన్న ఇషిక వెంటనే అతని వైపు చూసేసరికి దేవ చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు ఎలా అక్కడికి వచ్చేది? డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ జరుగుతుంది కదా, మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. నిజమేంటో తెలిసే వరకు. అయినా మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఇంతకీ ఆ బాడీ ఎవరిదో తెలిసిందా? మీ డాడీని అరెస్ట్ చేశారా? ఏమీ తెలియనట్టే అడిగాడు దేవాంశ్. చేయలేదు, చేసినా బాగుండే. డైలీ 4 టైమ్స్ వెళ్లడంతో ఆయన విసిగిపోతున్నాడు అని షీల అనగానే, త్వరలో అది కూడా జరుగుతుందిలే అన్నాడు దేవాంశ్. ఆశ్చర్యంగా చూసింది ఈషిక. వాట్, ఏం మాట్లాడుతున్నావు దేవ్ అంది షీల ఆ మాటకి. అదేరా, త్వరలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయిలే, నువ్వు బాధపడకు. ఇంతకీ మన పెళ్లి షాపింగ్ జరుగుతుందా అడిగాడు ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి దేవాంశ్. అంతే, ఇక షీల రెచ్చిపోయింది. నో, బాడీ చూసినప్పటి నుంచి నేను చాలా భయపడిపోతున్నాను. అందుకే మా ఇంట్లో ఉండక మీ ఇంటికి వచ్చేశాను. మనకు పెళ్లి కాకుండానే అని షీల అనగానే ఈషిక చెంపకు చెయ్యి పెట్టుకొని అమాయకంగా ఫేస్ పెట్టి అవునా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తల ఊపుతూ. మీ ఇంటికి వెళ్ళంట, నీకోసమే అయ్యుంటుంది అని చెవి దగ్గర మెల్లిగా అనింది. ఆ మాటకి దేవాంశ్ నవ్వుకుంటూ, ఏంటి మెన్షన్ కి వచ్చావా? నాట్ బ్యాడ్ అన్నాడు ఈషికని రెచ్చగొట్టడానికి. కానీ నువ్వు దూరంగా ఉన్నావు కదా, టూ బ్యాడ్. యు నో దాట్? నువ్వు రోజు నా కలలోకి వస్తున్నావు. ఎస్టర్డే నైట్ కలలోకి వచ్చి నువ్వు నన్ను ఏం చేశావో తెలుసా అంది షీల. అంతే, ఆ మాటకి దేవాంశ్ చేతిలో ఫోన్ జారిపోయింది. కిందపడ్డ ఫోన్ ని చటుక్కున అందుకున్న ఇషిక వెంటనే అతని ముందు పెట్టింది ఎప్పటిలా. ఇక అతని ఫేస్ లోకి చూస్తూ ఉంటుంది. ఒక పక్క షీల హలో హలో అంటుంది ఫోన్లో. హా చెప్పు అన్నాడు కష్టంగా. నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను దేవ్ అంది ఈసారి షీల. ఈషిక ఫేస్ అదోలా తిప్పుకుంది. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని దేవాంశ్ అనగానే కోపంగా ఆ దేవాంశ్ వైపు చూసింది ఈషిక. అతని చెయ్యి మాత్రం ఆమె వైపు చూపిస్తూ ఉంది. అతని అల్లరి మాటకి ఆ చర్యకి చిన్నగా నవ్వుకుంటూ వెంటనే ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసి అవతల పారేసింది. ఓయ్, నా పియాన్సీతో మాట్లాడుతున్నాను అనగానే, ఊరుకోండి, అనవసరంగా ఆ అమ్మాయి మీ పైన హోప్స్ పెంచుకుంటుంది. ఎందుకలా తనతో యాక్టింగ్ చేస్తున్నారు అని సీరియస్ గా అడుగుతుంది ఈషిక. యాక్టింగా? కాదు, నేను జీవిస్తున్నాను అన్నాడు దేవాంశ్. చా, నిజమా? అయితే వెంటనే ఇప్పటికిప్పుడు మీరు ఒక చాపర్ ఏర్పాటు చేసి షీలాను ఇక్కడికి పిలిపించుకోండి చూద్దాం అంటుంది సవాల్ విసురుతూ ఈషిక. ఆ మాటకి దేవాంశ్ చిన్నగా నవ్వుతూ నో అని ఈషిక చేయి పట్టి లాగి ఆమె కూర్చోబెట్టుకొని ఆమె ఒళ్ళో తలబెట్టుకున్నాడు. ఇక అతని ప్రేమగా తల నిమురుతూ నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. దేని గురించి అని ఆమె వైపు తిరిగి కొంగుచాటున ఉన్న నాభిని వేలితో రాస్తున్నాడు. మీ అల్లరి ఆపితే మీతో సీరియస్ మ్యాటర్ డిస్కషన్ చేయాలి అంటుంది ఆమె మనసు వశం తప్పుతూ ఉంటే. చెప్పు అంటూనే తన పెదాలతో ఆమె నాభి పొట్టపై రాస్తున్నాడు. ఇక పరవశంతో అతని తలని గట్టిగా తనకి అదుముకొని కరిష్మా బుజ్జిని ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అని ఈషిక అనగానే ఒక్కసారిగా ఆమెని వీడి ఈషిక కళ్ళలోకి చూశాడు దేవాంశ్ సీరియస్ గా. అవునండి, నేను చెప్పేది నిజమే. కరిష్మా బుజ్జిని ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది. కానీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం ఆ పిల్లకి లేదు అంటుంది దేవాంశ్ ఫేస్ చూస్తూ. సైలెంట్ గా ఉన్నాడు దేవాంశ్. ఏమైంది సైలెంట్ గా ఉన్నారు అని ఈషిక అనగానే, మరి బుజ్జి అని అడిగాడు. అదే గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ప్రతిసారి కరిష్మని దూరంగానే పెడుతున్నాడంట. అతనికి మీతో తప్ప ఎవరితో రిలేషన్ లేదు అన్నట్లుగా.
కరిష్మాతో మాట్లాడతాడు అని చెప్పింది అంటుంది ఇషిక. నేననేది అది కాదు. వాడికి కరిష్మా అంటే ఇష్టమా, ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నా అన్నాడు దేవాంశ్. ఇష్టం ఉన్నట్లే అనిపిస్తుందంట, కానీ ఒప్పుకోవడం లేదు అని కరిష్మా అంటుంది. తన మీద ఆశ కూడా పడట్లేదు అతను. తను మీకు తమ్ముడు మాత్రమే, మిగిలినవి అన్ని అనవసరం అన్నట్లుగా ఉంటుంది అతని ప్రవర్తన. అది కరిష్మని కాదు. నేను కూడా గమనించాను. కరిష్మని ఇష్టపడ్డ మాట బుజ్జి ఎప్పటికీ బయటికి చెప్పలేడు, తన మనసులోనే దాచుకుంటాడు అని ఇషిక అనగానే, చెప్పే ధైర్యం లేకపోతే ప్రేమించకూడదు అన్నాడు దేవాంశ్ చాలా సీరియస్గా. అది నిజమే, కానీ కరిష్మా వేరే ఇంటి నుంచి వస్తే తప్పకుండా ఆమెను ప్రేమించి ఆ విషయం బయటికి చెప్పేవాడు. కానీ అది మీ ఇంటి పరువుకి సంబంధించిన విషయం. పైగా తను అనాథ అని అతను ఫీల్ అవుతున్నాడు. కానీ బుజ్జికి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తత్వం చాలా ఉంది. నాకు తెలిసి ఒక ఆస్తి అనే విషయం పక్కన పెడితే కరిష్మని చాలా బాగా చూసుకుంటాడు. అతనితో కరిష్మ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో అనేది కరిష్మా డౌట్. అలాగే నాది కూడా అంటుంది ఇషిక దేవాంశ్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.